పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈ 15వ సామాన్య ఆదివారములు విత్తువాని ఉపమానమును ప్రభు వివరిస్తూ దేవుని యొక్క వాక్యమును ఆయన విత్తనముతో పోలుస్తూ ఉన్నాడు. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం గమనించుకుంటే, ఆదిలో వాక్యం ఉన్నది, ఆ వాక్కు దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యే దేవుడై ఉన్నాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అంటే ప్రభు అయిన క్రీస్తు మనకి చెప్పాలనుకున్న ఒక సందేశము ఏమి అనగా, ఆ తండ్రి దేవుడు క్రీస్తును ఈ ప్రపంచ మానవాళికి సమానముగా వసుకుతూ ఉన్నాడు. ఏ తారతమ్యము లేకుండా, ఏ వ్యత్యాసభావము లేకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని ఆయన క్రీస్తు ప్రభును ఒక విత్తనము వలె ఈ లోకములో ఆయన విత్తి ఉన్నాడు అని చెప్పి మనకు వివరిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు చెప్పాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం మనం గమనించుకుంటాం. దుర్జనులపైనను సజ్జనులపైనను, సన్మార్గులపైనను దుర్మార్గులపైనను వర్షమును సూర్యకాంతిని ఆయన ఒకే విధముగా ప్రభావితం చేయిస్తూ ఉన్నారు అని. అనగా దేవుడు ఏ యొక్క తారతమ్యం లేకుండా చూస్తూ ఉన్నాడు. అది ఈరోజు ఉపమానంలో మనం గమనించుకుంటూ ఉంటాం. క్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, విత్తువాడు విత్తనం వెదజల్లుతూ ఉన్నాడు. ఆ యొక్క విత్తనములు ఎలా పడుతున్నాయి అంటే, త్రోవ పక్కన పడుతూ ఉన్నాయని, రాతి నేల మీద పడుతున్నాయని, ముళ్ళ పొదల్లో పడుతున్నాయని, సారవంతమైన నేలపైన పడుతూ ఉన్నాయని ఆయన సెలవిస్తూ ఉన్నారు ప్రభు అయిన దేవుడు. మరి అట్టి విధముగా ప్రతి చోట కూడా ఆయనకి విత్తనాలు వెదజల్లుతూ మనుషులను 4 రకాలుగా విభజించి ఆయన వివరిస్తూ ఉన్నారు. అది ఈరోజు మనం గమనించుకుంటే మనం తెలుసుకోవాలి అంటే, ఎంతోమంది క్రీస్తును ఆలకించియు, క్రీస్తును గ్రహించియు తెలుసుకొనలేక, వారిని అర్థం చేసుకొనలేక వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలాగనే కొంతమంది ఆయన స్వీకరించాలని ఆశ కలిగినప్పటికీ వారికి ఉన్నటువంటి ఆశాభావాలు వారిని ప్రభుని స్వీకరించకుండా పోయేవారు ఉన్నారు. అలా కాకుండా ప్రభుని స్వీకరించాలని ఆశ కలిగినప్పటికీ వారికి లోకమైనటువంటి వాంఛల చేత, కోరికల చేత దేవుని పదిలపరచుకోలేని వారు కూడా చాలామంది ఈ లోకంలో ఉన్నారు. మరి కొంతమంది మాత్రమే దేవుని యొక్క వాక్యమును స్వీకరించి దేవుని యొక్క వాక్య ప్రకారము జీవిస్తూ వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆ కొంతమంది ఎవరు అంటే మనం చూసుకుంటూ ఉంటాం. ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్తలు 6వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అందరూ ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా పేతురు పలుకుతున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా, నీ యందు నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నావు అని. అనగా పేతురు వలె ఎవరైతే క్రీస్తులో నిత్య జీవం ఉన్నదని, అటువంటి మాటలు ఉన్నాయని గ్రహించుకున్నారో వారు మాత్రమే సారవంతమైన నిలవలే ఉంటూ ఉంటారు. ఎవరైతే కనుక ప్రభు చెప్పినట్లుగా మనిషి రొట్టె వలన మాత్రమే కాక ప్రభు నోటు నుంచి వెలువడి ప్రతి ఒక్క వాక్యం వలన జీవించాలని విశ్వసిస్తూ ఉంటారో వారు మాత్రమే నిజమైనటువంటి సారవంతమైన నేలగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితమును, వారి యొక్క నూతన జీవమును ప్రభువులు కనుగొన్నారు కనుక, ఈ లోకము అంత చెత్తగా భావిస్తూ ఉన్నారు కనుక వారు మాత్రమే ఆయన అంటుపెట్టుకుంటారు. మిగతా వారందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఈరోజు మన జీవిత విధానము ఏ విధముగా ఉన్నదో పరిశీలించుకోవాలి. దేవుడు మనకు వాక్య రూపేణ క్రీస్తు మన చెంతకు వస్తూ ఉన్నారు. దివ్య సంప్రసాద రూపేణ క్రీస్తు మనతో ఉంటూ ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఏ విధంగా ఆయన స్వీకరిస్తూ ఉన్నా స్వచ్ఛమైన మనసుతో మనం ఫలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామా? ఆ ప్రభువు మనలను ఎన్నుకున్నది మనం ఫలించడానికిను, ఫలము నిలిచి ఉండడానికిను ఆయన ఎన్నుకున్నాడు. మనము ఆయన ఎన్నుకొని ఇక్కడికి రాలేదు, ఆయన ఎన్నుకోబట్టి మనం వచ్చి ఉన్నాం. మరి ఆయన మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం ఎంతవరకు వారికి కృతజ్ఞత భావము కలిగి ఉంటూ ఉన్నాం, ఎంతవరకు ఆయన యందు మనం ఆరాధిస్తూ జీవిస్తూ ఉన్నాం. ఈరోజు పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము తెలుసుకోలేకపోతే మనకున్నది కూడా తీసివేయబడుతుంది అంటూ ఉన్నాడు. అదే మనకు జరిగిన 3 నేలల విషయంలో చూస్తూ ఉన్నాం. రాతి నేల విషయంలో, రోడ్డు పక్కన పడిన విత్తనాల విషయంలో, ముళ్ళ పొదలు పడిన విషయంలో అవి నిలుపుకోలేకపోయాయి కనుకనే వాటికి ఇవ్వబడినది కూడా సమస్తము త్రోసివేయబడినది, తీసుకొనబడినది. కానీ సారవంతమైన నేలపైన పడిన విత్తనములు ఏమవుతున్నది అంటే అవి ప్రభావితము చెందినవి కనుకనే 30ంతలుగాను 60 100ంతలుగా ఫలిస్తూ ఉన్నాయి.
ఫలము అధికమవుతూ ఉన్నది, వారికి మరింతగా వసగబడుతూ ఉంది. మరి మనం విశ్వాసములు క్రీస్తుని వాక్యమును స్వీకరించి జీవించిన మార్గము మనము మరింతగా ఫలించాలి అంటే మనము ఈ లోకపరమైన వాటిని త్యజించి దైవరాజ్యానికి విరుద్ధమైన వాటిని తిరస్కరించి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దేవత దేవుని కృప మనతో ఉంటూ ఆ ప్రభు మనలో ఫలించాలి అని, ఆ ఫలం మనం కడవరకు నిలిచి ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.